గజ్వేల్లోని ఐఓసీ కార్యాలయాన్ని ముట్టడించారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. 2 ఏళ్ల క్రితం ఇండ్లు కేటాయించినా ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని, తమకు ఇంటి పట్టాతో పాటు పొజిషన్ చూపించాలని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2 సంవత్సరాల క్రితం ఆర్డీఓ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ అందులో మల్లన్న సాగర్ ముంపు గ్రామ ప్రజలు తాత్కాలికంగా ఉండేందుకు ప్రభుత్వం చొరవ చూపించింది. దీంతో లాటరీ పద్ధతిలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు లబ్ధిదారులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మాకు మార్చి 21, 2023లో మహతి ఆడిటోరియంలో డ్రా తీసి 1100 మందికి మీకు ఇండ్లు వచ్చినాయి, పలానా నంబర్ బ్లాక్, పలానా నంబర్ ఫ్లాట్ అని చెప్పి మాకు చెప్పారు. కరెక్ట్ ఇప్పటికీ 22 నెలలు, ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. కానీ ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ మా ఒక్కరికి కూడా ఒక ఇల్లు చూపించలేదు, దానికి సంబంధించిన పట్టా ఇవ్వలేదు. ఎప్పుడు ఏ అధికారి దగ్గరికి పోయినా ఇగో ఇది పని అవుతుంది, అది పని అవుతుంది అని చెప్పి తిప్పుకోవడమే తప్ప ఈ 2 సంవత్సరాల నుండి మాకు జరిగిన న్యాయం ఏం లేదు. ఇలా తిరిగి మాకు విసుగొచ్చి ఇవాళ మాకు మా ఇల్లు మా పట్టాలు మాకు ఇస్తారా లేదా అని చెప్పి ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కూడా మాకు నిరాశే. ఇప్పుడు కూడా ఏమన్నారు, మళ్ళీ టైం పెడుతున్నారు. ఎప్పుడు వచ్చినా ఇలా టైం పెట్టి మమ్మల్ని పంపిస్తున్నారే తప్ప మాకు న్యాయం అనేది జరగట్లేదు. కావున ఇప్పుడు ఇక్కడ మాకు పట్టాలు లేదా ఇండ్లు మాకు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. 2 ఏళ్ల నుంచి కలెక్టర్ ఆఫీస్కి 2-3 సార్లు పోయినాము, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినాము. ఎన్నిసార్లు పోయినా కానీ 4 రండి 5 రారి మేము మాట్లాడతాం అంటారు. ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి పిలిపించుకుంటారు. ఎన్నిసార్లు అయినా పట్టించుకుంటలేరు. ఇక్కడికి ఇట్లా ఎన్నిసార్లు వచ్చినాము. ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు వస్తారు, లాఠీ చార్జ్ చేస్తాము, ఎల్లూరు అంటూ వెళ్ళగొడుతున్నారు. ఇవాళ మాకు మా డబల్ బెడ్రూమ్లు అన్నా మా పట్టాలన్నా మాకు ఇస్తారని వచ్చినాము. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాము. ఇండ్లల్లో కిరాయి రెంట్లు పెంచుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇట్లా డబల్ బెడ్రూమ్ ఖాళీ చేస్తలేరు. మేము ఎలా బతకాలి, పిల్లలు ఎట్లా బతకాలి, రోడ్ల మీద పడుతున్నాం. మేము ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పట్టించుకుంటలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన అవి గుంజుకున్నారు, అప్పటికి పోయినా ఇప్పటికి పోయినా డబుల్ బెడ్రూమ్ లిఫ్ట్ ఇస్తలేరు. ఇంకెప్పుడు ఇస్తారు మాకు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు వస్తలేరు. పోలీసు వాళ్ళు అంటారు ఇంకా 4 రోజులు ఆగుర్రమ్మ అంటారు. మా పట్టాలు మాకు కావాలి, మేము ధారణంగా చేస్తున్నాం, మా పట్టాలు మాకు కావాలి.